నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్ హౌస్. ఏంటి ఇవిడి భోజనం చేస్తూ కూడా వీడియో చేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి. నేను నిన్న ఒక సుమ్మగారు ఇంటర్వ్యూ ఒకటి చూశాను. సేమ్ నేనేం ఫాలో అవుతానో ఆవిడ కూడా అదే ఫాలో అవుతారట. అది ఆవిడ ఇంటర్వ్యూలో చెప్తే నాకు తెలిసిందే, అది మీతో కూడా పంచుకుందామని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. ఆవిడ ఎంత వర్క్ చేస్తారో కదా, ఎంత వర్క్లో ఉన్నా కూడా 1 గంట అయ్యేటప్పుడు తినేస్తారట భోజనం, మధ్యాహ్నం టైంలో. నేను కూడా అంతేనండి, సేమ్. ఎంత పని ఉన్నా కూడా, ఏదన్నా పని ఉన్నా కూడా మధ్యాహ్నం 1 గంట అయ్యేటప్పుడు భోజనం అయితే చేసేస్తాను. అది ఏ విషయం అంటే, ఒక్కొక్కసారి మనకి ఇంట్లో ఏవో ప్రాబ్లమ్స్, లేదా ఇంకో ఇబ్బందులు, ఇంకో ఏవో గొడవలు ఏవో ఒకటి అవుతూనే ఉంటాయి. ఇల్లు అన్నాక అన్నీ కామన్ కదా. అలాంటప్పుడు చాలామంది భోజనం మానేసి పడుకుంటారు, లేదా భోజనం మానేసి అలిగి కూర్చుంటారు. అలాగైతే మాత్రం అస్సలు చేయకండి. ఎందుకంటే మనం చాలా ముఖ్యమైన వాళ్ళం ఇంట్లోని. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి. మనం అలిగి మానేసి ఎవ్వరికీ నష్టం ఉండదండి, మనకే నష్టం అన్నమాట. జరిగి వెలగా జరుగుతాయి, జరగకుండా మనం ఏం ఆపేయలేము. కాబట్టి మన ఆరోగ్యం కూడా మనం పోగొట్టుకున్నాం అనుకోండి, అది మనం తిరిగి కూడా తీసుకురాలేము. చాలామందిని ఆరోగ్యం పాడైన వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఆ ఇబ్బందులు, ఆ బాధలోనే. ఆరోగ్యంగా ఉన్నోళ్ళు మాత్రం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అది మనం ఎన్ని వేల కోట్లు ఇచ్చినా కూడా వెనక్కైతే రాదు. తర్వాత మనం బాగుంటేనే మన ఇల్లు, మన పిల్లలు, మన అందరూ బాగుంటారు. అది గుర్తించుకుని అలిగి మాత్రం అన్నం తినడం మానేయవద్దండి. దయచేసి శుభ్రంగా భోజనం చేయండి, టైం ప్రకారం నిద్రపో.